అరే మిత్రులారా సహోదరులారా వినండి. ఉప్పురి నగర్ లో ఈ డ్యామ్ పెద్ద డ్యామ్ గా ఉన్నందువల్ల ఈ డ్యామ్ ని రెడీ చేయడం కోసం పూర్తిగా అన్ని మిషన్స్ ని థింగ్స్ ని యూజ్ చేయాలి. నాన్న ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. ఎక్కడుంది? ఆ మెటల్ ఎక్కడుంది? దాన్ని ఎవరు దొంగలించారు చెప్పండి. అరే రే మీరందరూ పడుకుర్చా వస్తుంది. పిల్లలు అందరూ బయటకు తీయండి త్వరగా. నా మిత్రమా నా సహోదరులారా సింగం సార్ ఏదో ఒకటి చెయ్యండి. అక్కడ చూడండి. ఈ క్రీచర్ తో నేను ఒంటరిగా ఫైట్ చెయ్యలేను. ఖచ్చితంగా స్పెషల్ ఫోర్స్ ని పిలవాల్సిందే. మోటు పతులు బస్సుని వదిలేసి పతులు. మోటు పతులు పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో త్వరగా. మోటు పతులు జాగ్రత్త. డోంట్ వరీ, మేము దీనికన్నా పెద్ద పెద్ద ప్రమాదాన్ని తీసి విసిరి పారేశాము. ఇదంతా ఒక లెక్కన. పతులు జాగ్రత్త.
శభాష్ మోటు. నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. అరే వీడికేం కాలేదు, నా వేళ్ళే వాసిపోయాయి. అమ్మా నాన్న అమ్మా. అసలు ఈ మెటల్ మ్యాన్ ని ఎంత కొట్టినా సరే కొంచెం కూడా రియాక్షన్ చూపించట్లేదు. నా మెటల్ జో ఎక్కడుంది? ఆ? ఇలా చూడండి, మీదేదో పడిపోయింది. మంచి చేస్తే ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. పతులు దీంతో ఎలాగ పోరాడాలి అర్థం కావట్లేదు. నా కడుపులో ఏమి లేనందువల్ల ఆలోచించలేకపోతున్నాను. నువ్వనే ఆలోచించు. మోటు, నాకు జ్ఞాపకం వచ్చింది. నేను బ్యాకప్ కోసం కొన్ని సమోసాలు దాచిపెట్టాను. ఇదిగో తీసుకో, వచ్చి తిను. నీ పని మొదలు పెట్టు. జై హో. ఇదేంటి? స్మెల్ బాగుంది, టేస్ట్ కూడా బానే ఉంటుంది. నా సమోసా. సమోసా. మోటు, తొందరగా సమోసాలు తిని. సమోసా. అతను నన్ను కొట్టేశాడు. నా మిత్రుడు నేను కొడతావా? నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నా తలని, నా శరీరాన్ని బయటికి తీసేయ్. మోటు ఉండు, ఒక్క నిమిషం అలాగే ఉండు. అరే మనం ఎందుకోసమని గొడవ పడుతున్నాం? అందుకు ఏదో ఒక కారణం తెలియాలి కదా. ముందు సమస్యను తెలుసుకో, ఆ తర్వాత దాన్ని పరిష్కరించే మార్గం చూద్దాం. ఆ తర్వాత గొడవ పడదాం. సరే సరే, మంచిది. మీరు వీరులు మాత్రమే కాదు, తెలివైన వాళ్ళు. రండి, ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. మేం కూడా ఫేస్ టు ఫేస్ వచ్చేస్తాం బ్రదర్. నేను ఫేస్ టు ఫేస్ అని చెప్పిన దానికి అర్థం ఇది కాదు. అరే మిత్రమా, సహోదరులారా, టెన్షన్ అవ్వండి. మనం నిజంగానే ఫేస్ టు ఫేస్ బయటికి కూర్చేసి సమాధానం ఇవ్వలేంపా. నా పేరు సిల్వర్ ఆటో. నేను మెటల్ వరల్డ్ నుంచి వచ్చాను. అక్కడ అన్ని కూడా మెటల్ తో చేసుంటారు, లేదా మెటల్ మిక్స్ అయి ఉంటుంది. చెప్పాలంటే మా శరీరంలో కూడా మెటల్ ఉంది. మీరే మీ కళ్ళతో చూడండి. ఇంతకీ నువ్వు దేనికోసమని ఇక్కడికి వచ్చావో చెప్పు. ఇదే మెటల్ జో. ఇది ఈ ప్రపంచంలోనే మాత్రం కాదు, ఇది యూనివర్స్ లో ఉన్న మెటల్ క్యారెక్టర్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. దాని బ్యాలెన్స్ ని కూడా క్రియేట్ చేస్తుంది. అయ్యో, ఒక్కొక్క మెటల్ కి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. వాటి మెటల్ జో వాటిని కంట్రోల్ చేస్తాయి. అంటే నువ్వు ఇప్పుడు వచ్చి దీనికోసమే వెతుకుతూ ఉన్నావా? భూమి మీద ఉన్న ఎవరో దాన్ని దొంగలించి తీసుకొచ్చి దాచినట్టు మేము విన్నాం. అదేమీ కుదరదు. మెటల్ జోన్ దొంగిలించిన వాడు మీ వరల్డ్లోనే ఉన్నాడు. ఎందుకంటున్నానంటే ఈ భూమి మీద ఎవరికి మెటల్ వరల్డ్ గురించి తెలీదు. అందువల్ల అతను ఎందుకు ఇది దొంగిలించడం కోసం రావాలి? పదండి, విషయం ఏమిటో మనం తెలుసుకుందాం. అవునవును, దొంగల్ని పట్టుకోవడంలో మేము పెద్ద ఎక్స్పర్ట్లము. ఒకవేళ దొంగ దొరికితే మెటల్ జో కూడా దొరుకుతుంది కదా. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. అరే ఇక్కడ ఏం జరుగుతోంది?
త్వరగా రండి. ఈ చైర్ విరగడంలో ఒక విషయం అర్థమైంది. మెటల్ మొత్తం మీ ప్రపంచంలోనే పాడవుతుంది. అరే అవును బా, అందులోనే ఆ డ్యామ్స్ లో మెటల్స్ అన్ని నాశనం అయిపోతుంది బా. మన దగ్గర 36 గంటలు మాత్రమే ఉంది. రేపు ఈవినింగ్ లోపు మెటల్స్ దొరక్కపోతే మెటల్ ప్రపంచం ధ్వంసం అయిపోతుంది. ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న మెటల్ మొత్తం నాశనం అయిపోతుంది. మోటు పత్తులు మీరిద్దరు కూడా తెలివైన వాళ్ళు, అలాగే పవర్ఫుల్ కూడా. నాతో రండి. మెటల్ జోన్ దాని చోట్లో పెట్టడానికి, అలాగే దొంగని పట్టుకోవడానికి నాకు సాయం చేయండి. సరే సిల్వర్ అంటో పద. జెట్కా ఇంకా ఘసిటే రామ్, మీరు ఇక్కడే ఉండి సిచ్యుయేషన్ మానిటర్ చేయండి. మీ సాయం వీళ్లకు అవసరం కావచ్చు. మీకు ఇంకా సింగల్ సార్, మీరు మాత్రం మాట్లాడండి. All the best, మోటు పత్తులు. బాయ్ బాయ్. నా వెనకాలే రండి. వెరీ నైస్. ఇది ఏ చోటు? వావ్, ఇది మా కింగ్ అయన్స్ ప్యాలెస్. వెల్కమ్ టు మెటల్ వరల్డ్. Hey guys, welcome to Metal World. This is the palace of King Ayaza. నేను మీకు ఈ మెటల్ వరల్డ్ లో ఉన్న కొత్త కొత్త విషయాల్ని చూపించబోతున్నాను. Keep watching my channel. Mickey on live. నువ్వు చేస్తున్నది ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ లో రాదు, ఎందుకంటే ఇక్కడికి భూమికి నెట్ కనెక్షన్ లేదు. సిల్వర్ ఆటోది నాకు తెలుసు. నేను ఊరికే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి భూమికి వెళ్ళాక ఇది నిన్న ఛానల్లో వేస్తాను. ఆ తర్వాత వ్యూవర్స్ చూస్తారు. నువ్వేమంటావు? మెటల్ జోన్ ఎవరు దొంగలించుంటారు? మెటల్ జో ఎప్పుడు దొరుకుతుందో తెలియలేదే. అది ఎక్కడుంటుంది? తెలీదు. అందరూ తలలో వచ్చి నిలబడండి. కింగ్ ఐన్సా ఇంకా క్వీన్ గోల్డీనా ఇద్దరు వస్తూనే ఉన్నారు. మేము ఇక్కడ అందరం ప్రయత్నిస్తూనే ఉన్నాము. నేను మీకు నమ్మకాన్ని ఇస్తున్నాను. మెటల్ జోన్ ని మేము తొందరగా కనిపెట్టి తీరతాం. కింగ్ ఐరోన్సా, మిమ్మల్ని మనం రెస్పెక్ట్ చేస్తాం. మీరు చాలా తెలివైన ఒక కింగ్. కానీ మెటల్ జోన్ మీరు తిరిగి ఇచ్చాయంటే ఆ రాజసింహాసనంలో నువ్వు బయటైన అధికారంలో మీరు పారిపోతావు. మెటల్ జోన్ తిరిగి ఇచ్చేయంట ఒకటిని మీరు సింహాసనంలో బయటికి తీయండి, లేదంటే మీ కూడా మనం అందరూ నాశనం అయిపోతాం. ఆహా, నాకు తెలుసు. మీరు నాకు ఒక రోజు టైం ఇవ్వండి. నేను దాన్ని కనిపెట్టలేకపోతే నేను సింహాసనాన్ని వదిలేస్తా. అక్కడ చూడండి, సిల్వర్ ఆట ఎవరినో తీసుకొస్తున్నారు. హలో. ఎలా ఉన్నారు? మీరే దొంగలిస్తావా?
వీళ్ళు అందరూ హ్యూమన్స్. నాకు తెలిసి వీళ్ళు అందరే మెటల్ జోన్ ని దొంగలిస్తాం. మారిపోండి. వీళ్ళు కొట్టేసి మెటల్ జోన్ ఎక్కడి ఉందాడంటే తెలియండి. లేదు లేదు, ఆపండి. మీరు తప్పు చేస్తున్నారు. మాట వినండి, ఆపండి. బాగా కొట్టండి, బాగా కొట్టండి. ప్రశాంతంగా ఉండండి, వాళ్ళని కొట్టకండి. కింగ్ అయన్సా వాళ్ళు చాలా మంచివాళ్ళు. మనకి సాయం చేయడం కోసం భూమి నుంచి వచ్చారు. ఆపండి, ఆపండి. వాళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళని మీరు కొట్టకండి. మనకి సహాయం చేయటానికే వాళ్ళు వచ్చారు. కింగ్ అయన్సా వీళ్ళే మోటు పందులు. హలో మోటు పత్లు, వెల్కమ్ కింగ్డమ్ ఆఫ్ మై మెటల్ వరల్డ్. కింగ్ అన్నా చాలా బాగా వెల్కమ్ చేశారు. కొట్టి కొట్టి మమ్మల్ని కైమా చేసేశారు కదా. ఐఎమ్ సారీ, వెరీ సారీ. ఇంకొకసారి ఇలాగంతా జరగదు. మిమ్మల్ని జాగ్రత్తగా మా సేనాధిపతి దగ్గర అప్పగిస్తున్నాను. జోరంటో చూస్తాడు. ఏ ప్రాబ్లం వచ్చినా సరే మా రాజ్యాంగ సైంటిస్టు ఇన్ఫినీ మీకు సహాయపడతాడు. ఓ సారీ సారీ, మా మహారాణిని ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయాను, క్షమించండి. ఈవిడే మా మహారాణి గోల్డీనా. ఇక పైన మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా చూపు 4 వైపులు ఉంటుంది. సరేనా? థ్యాంక్ యూ సొరాంటో సార్. చెప్పాలంటే ఎవరు ఏ పని చేసినా నేను వాళ్ళ మధ్యలోకి రాను. కానీ మెటల్ జోడి వెతికేటప్పుడు మాత్రం మీకు సైంటిఫిక్ గా ఏదన్నా అవసరం కావాలంటే నన్ను వెంటనే పిలవండి, పరిగెత్తుకుంటూ వస్తాను. ఫ్రీ సర్వీస్ మీకోసం. ఏంటి మీరు పరిగెత్తుకుని వస్తారా? నువ్వు వెతికెలా అవుతున్నావు? నేను పరిగెత్తుకుంటూ రాలేను, అలాగే డోర్లుకుంటూ వచ్చేస్తాను. మీకేమైంది? లేదు లేదు, ఏమి కాలేదు. ఏంటది? ఈయన మైండ్ కి మళ్ళీ ఏదో అవుతుంది. హ్యూమన్స్ ఎందుకు ఇక్కడికి వచ్చారు? మొదట నా మెటల్ జోన్ దొంగలించారు, ఇప్పుడు ఏది దొంగలించబోతున్నారు? అది కాకుండా నువ్వేంటి షూట్ చేస్తున్నావు? ఇక్కడ షూటింగ్ చెయ్యకూడదు. ఏంటి చూస్తున్నారు? త్వరగా ఇంజెక్షన్ చేయండి. మిస్టర్ సిల్వర్ ఆటో, వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. ఓకే జొరాంటో. సారీ మోటి పత్తులు, మెటల్ జో కనిపించకుండా పోయిన కాడి నుంచి అన్ని మెటల్స్ పాడైపోతున్నాయి. ఈయన తల్లోనే మాక్సిమం మెటల్స్ ఉన్నాయి. దీని కారణంగా అప్పుడప్పుడు ఈయన బ్రెయిన్ కి మెటల్ బ్యాలెన్స్ పాడైపోతూ ఉంది. ఆ టైంలో ఆయన అలా ప్రవర్తిస్తారు. సరే పర్వాలేదు, మేము అర్థం చేసుకోగలం. ఎక్కడైతే మెటల్ జో దొంగిలించబడిందో అక్కడికి వెళ్ళి మనం ఒకసారి వెతికి చూద్దాం. దొంగ ఎంత తెలివైన వాడైనా సరే ఏదైనా ఒక ఆధారాన్ని గానీ క్లూను గానీ విడిచిపెట్టి వెళ్తాడు. ఆ చోటుకి కింగ్ అయన్సా లేదా వాళ్ళ మనుషులు మాత్రమే వెళ్ళగలరు. ఆయన ఒంటరిగా వెళ్లారంటే ఆయన అంతమైపోతారు. నేను కింగ్ తో మాట్లాడి చూస్తాను. అయితే అది మంచిది. కింగ్ తో మాట్లాడి ముందుగా మనం ఆ చోటుకు వెళ్ళి ఏమిటో చూద్దాం. లెట్స్ గో మోటు, బి రెడీ. ఓకే. పతులు, ఈ కొండ చాలా పెద్దదిగా ఉంది కదా. అన్ని చోట్ల ఏ ఒక్క చోటు వదలకు, అన్ని యాంగిల్లోనూ హలో గైస్, మేమిక్కడ హోలీ కేవ్ వచ్చి చేరుకున్నాం. మీరు చూడండి. హోలీ కేవ్ పైనుంది, రండి. దీని మీదకు ఎక్కమంటున్నాడే, అయ్య బాబోయ్. ఓ నాయనో, ఇంత హైట్ గా ఉందేంటి? అరే ఇదేంటి? కింగ్ అయోన్సా ఏం చేస్తున్నారు? పతులు చూడు.
ఇక్కడ ఏం జరుగుతోంది? చూడటానికి ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీరందరూ కుడివైపు ఉన్న లిఫ్ట్ లో రండి. నేను కింగుతో పాటు లిఫ్ట్ లో నేను పైకి వస్తాను. పద. పోదండి. ఎంత అందమైన ఊరు, చాలా బాగుంది. బ్యూటిఫుల్. అయిపోయాము. ఏంటిది? ఏం జరుగుతోంది? ఫ్లోర్ విరిగిపోతుందిరా. కాపాడండి. లేదు. పట్టుకున్నాను. యా. హాయ్ గాయ్స్, ఇదే నేను చేస్తున్న లాస్ట్ షూట్ అనుకుంటా. కింద పడితే నా పని అయిపోతుంది. ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్ మిక్కీ ఆన్ లైవ్. డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. సింగం సార్, ఇలా చూడండి, నేను షూట్ చేస్తున్నాను. అయ్యవ్వా! ఇక్కడ మన ప్రాణాలు గాల్లో వేలాడుతూ ఉంటే నువ్వు షూటింగ్ చేస్తున్నావా? నాకు గనక మండిది అంటే నిన్ను నేను షూట్ చేసి పాడేస్తాను. అమ్మా! ఓటు పత్తులు అలాగే ఉండండి. కొంచెం సేపట్లో మనం పైకి వెళ్తాం. మీతో ఉంటే ఖచ్చితంగా మేము పైకే వెళ్ళిపోతాం. తప్పించుకుంటే కొండపైకి వెళ్ళిపోతాం. అలా తప్పించుకోకపోతే ఇంకా పైకి వెళ్ళిపోతాం. బయలుదేరా. మోటు చెయ్యి వదిలిపెట్టద్దు. బాగా పట్టుకో. అయ్యో. జొరాంటో, సిల్వెరాంటో వాళ్ళని వెళ్ళి కాపాడండి. కాపాడండి. పైకి లాగండి. పట్టుకునే ముందు మోటు. మీరందరూ బాగున్నారా? వెళదామా? సరే సరే వెళ్దాం పదండి. హలో గాయ్స్, మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం హోలీ మౌంటైన్ కేవ్ కి. అక్కడి నుంచి మెటల్స్ దొంగిలించబడింది. అరే వాళ్ళు రాక్స్ మధ్యన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అరే అది రాక్స్ కాదు, ఇల్యూషన్. పద. పదండి. కమ్ ఆన్ గాయ్స్, మనం కూడా ఇప్పుడు కేవ్ లోపలికి వెళ్దాం. నేను కూడా లోపలికి వచ్చాను. ఇక్కడ ఎంత చీకటిగా ఉంది. ఇదేంటిది? రండి. ఇదేం చోట్రా బాబు? ఈ చోటులోనే మెటల్ జోన్ చాలా రోజులుగా ఉంచాం. కింగ్ ఫ్యామిలీని దాటి ఇక్కడికి ఎవ్వరూ రాలేరు. అప్పుడు ఎలా ఆ దొంగ లోపలికి రాగలిగాడు? అది మనం కనిపెట్టి తీరాలి. పద మోటు, మన పని మనం మొదలు పెడదాం. జాసూసి చేద్దాం. ఏదైనా దొరికిందా? బాగా శ్రద్ధగా వెతుకో. మోటు చాలా శ్రద్ధగా వెతుకుతుంది. ఓ సారీ సారీ, వెరీ వెరీ సారీ సారీ. ఒకవేళ ఇక్కడ దొరికే అవకాశం ఉంటుందేమో చూడు. ఏమీ లేదు. ఇదేంటిది? అరే ఇదేంటి?
ఇదేంటిది? ఓ ఇదే ఐడెంటిటీ కాయిన్. ఇక్కడున్న అందరు సిటిజన్స్ దగ్గర ఇలాంటి కాయిన్ ఉంటుంది. అలాగైతే దొంగ మెటల్ వాళ్ళకి చెందిన వాడే సైంటిస్ట్ ఇన్ఫినే దీని గురించి మనకు